హైదరాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని గేటు ముందు బైఠాయించారు. తమను అవుట్సోర్సింగ్ నుంచి డైలీ వేజ్ లేబర్గా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 60 ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. మండలి ప్రధాన కార్యాలయం ముందు అటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ప్రస్తుతం ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నది. దీనికి సంబంధించి ఏ అంశాలకు సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఈరోజు మీరంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున కూడా చేసినటువంటి యొక్క నిరసన దేనికోసం, గతంలో కూడా అధికారులను దీనిపై కలిశారు? ఇప్పుడు మేము ఏంటంటే జలమండలిలో 673 మంది బిల్ కలెక్టర్ పనిచేస్తున్నారు. ఇది ఏంటంటే మనకి ఏదైతే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ వచ్చిందో ఆ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పేసి మేము వేడుకున్నాము. ఎందుకు అంటే మేము కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ విధానం ఏదో జీవో 60 ప్రకారం ఉన్నారో మేము కూడా అదే జీవో 60 ప్రకారం కంటిన్యూషన్ అవుతున్నాము. కాబట్టి మా పేరు కూడా నమోదు చేయండి అని చెప్పేసి మన ఎండి గారిని కావచ్చు, ప్రజాప్రభుత్వాన్ని కావచ్చు వేడుకున్నాం. వేడుకుంటే ఏమైందంటే చిన్నారెడ్డి సార్ కూడా వచ్చి మాట్లాడారు, కోదండరాం సార్ వచ్చి మాట్లాడారు, చేస్తున్నామన్నారు. కానీ గత నెల ఈ నెల 3 తారీఖు నాడు ఏంటంటే రాత్రి జీవోను మార్చి టెండర్ రిలీజ్ చేశారు. అంటే మమ్మల్ని ఏంది అవుట్సోర్సింగ్ విధానం నుంచి తీసేసి డైలీ వేజ్ కింద కన్వర్ట్ చేస్తారు. అరే ఇదేంటి సార్, మీరు ఎక్కిస్తున్నారు కదా అని మాట్లాడితే, లేదమ్మా మీరు దీని కిందకి రారు, లెక్కలు రారు అంటున్నారు. లెక్కలకు ఎందుకు రాము? మేము కూడా అవుట్సోర్సింగ్ కింద ఏదైతే జీవో 60 ప్రకారంగా 15,000 జీతానికి మేము పనిచేస్తున్నాం కదా. అంటే రాష్ట్రంలో ఎక్కడైతే నడుస్తుందో మేము అదే విధంగా ఉన్నాము. అదే మా మీద 1800 మంది లైన్మెన్లు ఉంటే వాళ్ళకి ఒకటే ఏజెన్సీ ఉన్నది. కానీ మేము 673 మందికి 23 ఏజెన్సీలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మా మీద రక్తాన్ని జలగలాగా పీడిద్దామని చెప్పేసి మా మీద కార్చుకొని కూర్చున్నారు వాళ్ళు. వెంటనే ఇప్పుడు ఏదైతే జీవో విడుదల చేశారో టెండర్, ఎటువంటి పద్ధతి లేని టెండర్ని ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పటివరకు మీరు అవుట్సోర్సింగ్ ద్వారా జీవో 60 ఆధారంగా తీసుకున్నటువంటి జీతం ఎంత? ఇప్పుడు ఏదైతే టెండర్ల విధానం వచ్చింది కదా, ఈ టెండర్ల విధానం వల్ల మీకు ఎంత జీతం రాబోతుంది, మీరు ఎంత నష్టపోతున్నారు? ఇప్పుడు ఇంతకుముందు జీవో 60 ప్రకారంగా కేటగిరీ 1 ప్రకారం 15,600 రూపాయలు జీతం వస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే టెండర్ తెచ్చిర్రో ఆ టెండర్ వల్ల 5,000, 6,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలకి ఏంది ఇంకా ఉల్టా దానికి పెనాల్టీలు ఉన్నాయి. ఆ పెనాల్టీలు గవర్నమెంట్ కట్టిస్తే మేమే అవసరమైన ఉల్టా 5,000 రూపాయలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాకు ఎటువంటి భద్రత లేదు, దాంతో వచ్చే జీతము లేదు, దాంతో మాకు కుటుంబం అనేది నడవదు. కాబట్టి ఈ యొక్క ఏజెన్సీలను తీసేసి సింగిల్ ఏజెన్సీ ద్వారా మాకు ఏదైతే శాంక్షన్ పోస్టులు లేవన్నారు. కోదండరాం సార్ వస్తే ఏం చెప్పిండు, శాంక్షన్ పోస్టులు లేవు సార్, వీళ్ళకు శాంక్షన్ పోస్టులు తెచ్చుకోవాలా, మీరు మాకు సహకరించండి, గవర్నమెంట్తో మాట్లాడండి అంటే సార్ ఏమన్నాడు, నేను మాట్లాడుతా అన్నాడు. అంతలో కూడా లెటర్ పంపించాల్సింది పోయి లెటర్ పంపించకుండా అది రిజల్ట్ వచ్చే లోపల నువ్వు టెండర్ జీవో మార్చినావు. అసలుంటప్పుడు ఇక నువ్వు గ్యారంటీ ఏమన్నా రేపు చేస్తావని చెప్పేసి అందుకని ఒకటే కోరుతున్నాము, శాంక్షన్ పోస్టులు వచ్చేదాకా టెండర్ను ఇదే ఇంతకుముందుకు ఏదైతే విధానం ఉందో ఆ విధానంగా కొనసాగించండి. శాంక్షన్ పోస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కొత్త టెండర్ వేసుకుంటావా, ఏం చేస్తావా, మమ్మల్ని ఐఎఫ్ఎంఎస్ పోర్ట్ లెక్కించాక మాకు యొక్క భద్రత అనేది కల్పించండి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని. ప్రస్తుతం మీరు ఎంతమంది యొక్క మీటర్ రీడింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా? ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? దగ్గర ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం ఇప్పుడు ప్రజెంట్ కొత్త జిహెచ్ఎంసీ, ఇంతకుముందు మున్సిపాలిటీ ప్లస్ జిహెచ్ఎంసీ కలుపుకొని 673 మంది పనిచేస్తున్నాము. దగ్గర గత 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే రెవెన్యూ అనేది గవర్నమెంట్కి రావాలంటే ఈ యొక్క మీటర్ రీడర్లు అనేది నడుస్తూనే రెవెన్యూ వస్తుంది. వాళ్ళకి ఎండీ కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు కావాలన్నా మేము చేసే కష్టంతోనే మాత్రమే నడుస్తుంది. ఇంకోటి అందుకనే ఏం చెప్తున్నామంటే మా మీద బతుకుతున్నాం. ఇది ఒక చిన్న వ్యవస్థ, ఒక నెల రోజుల్లో పెయింటింగ్ చేసి పని అయితేనేమో తీసేయండి, డైలీ వైజ్ కింద కన్వర్ట్ చేయండి. కానీ నిరంతర ప్రక్రియ అన్నప్పుడు అవుట్సోర్సింగ్ కింద ఉంచాలి కదా. అవుట్సోర్సింగ్ కింద ఉంచకుండా మళ్ళీ డైలీ వైజ్ చేస్తే, డైలీ వైజ్ అంటే ఏదో కాంట్రాక్ట్ పద్ధతి ఉన్నప్పుడు మాత్రమే ఉంచుకోవాల్సిన పనిని నువ్వు మమ్మల్ని జీవితాన్ని మొత్తం వెట్టి సాకి లెక్క మారుస్తా అంటే ఎట్లా? అందుకనే వెంటనే ఈ టెండర్ను రద్దు చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నామన్నా. మొత్తానికి ఏదైతే ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగించాలని చెప్పి అటు ఉద్యోగులు కూడా కోరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా అటు గతంలో ఏదైతే ఆ జీవో 60 ప్రకారంగా వారికి వచ్చినటువంటి 15,000 జీతాన్ని కూడా అలాగే కొనసాగించాలని ఇప్పుడు ఈ యొక్క టెండర్ల ప్రక్రియ తీసుకురావడం వల్ల వాళ్ళకు కేవలం 5 నుంచి 6,000 మాత్రమే జీతం అందుతుంది. వారి కుటుంబ పోషణ కూడా కష్టమవుతుందని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారు గతంలో మాదిరిగానే వారికి ఉన్నటువంటి ఉద్యోగ భద్రతను కూడా కొనసాగించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మోహన్తో ప్రేమ్ కుమార్, NTV, హైదరాబాద్.